నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ 12 ఏళ్ల సుపరిపాలన. నర్సాపురం పార్లమెంటు పరిధిలో మేధావులు, ప్రముఖులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆత్మీయ సమావేశాలు. టీడీపీ సీనియర్ నాయకులు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ టీవీవీ ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా బదిర పాఠశాల విద్యార్థులకు మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి, టీడీపీ నాయకుల చేతుల మీదుగా విద్యా సామాగ్రి పంపిణీ. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం సహకారంతో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించుకున్న దానిలో కొంత సొమ్మును సమాజ సేవకు ఉపయోగించాలి. లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ గవర్నర్ ఆర్వీఎస్ రాజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలను వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన అపూర్వ విజయాలు, అద్భుతమైన అభివృద్ధి గురించి కేంద్ర మంత్రి వారితో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా దేశీయంగా ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవడంతో పాటు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి అపురూప విజయాలను ఆయన వివరించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వగురువుగా అభివృద్ధి చెందిన తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి బహుకరించారు. దేశ ప్రగతిలో మేధావులు, వ్యాపారవేత్తల పాత్ర ఎంతో ముఖ్యమైందని, మోదీ దార్శనికతతో భారతదేశం మరింతగా ముందుకు దూసుకుపోతోందనే అపారమైన నమ్మకాన్ని తాను కలిసిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పలువురు వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రముఖులను కలిసి సమావేశమయ్యారు. వారిలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు వబిలిశెట్టి కనకరాజు, ప్రముఖ బంగారం వ్యాపారి వబిలిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రముఖ వ్యాపారి, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, ఇన్నోవేషన్ టీవీ షోరూం మేనేజింగ్ పార్ట్నర్ కురిశెట్టి రామలింగేశ్వరరావు, అయ్యప్ప ఏజెన్సీస్ అధినేత కాయిత రమణ, బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబతుల శ్రీనివాస్, ఆక్వా వ్యాపారులు రామరాజు, సత్యనారాయణ రాజు, రియల్ ఎస్టేట్ వ్యాపారి బోసురాజు, పెన్నా సిమెంట్స్ జీఎం ఏ రఘునాథరాజు తదితరులు ఉన్నారు. అలాగే వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న పలువురు ప్రముఖ వైద్యులను సైతం కేంద్ర మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. భీమవరం హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి గోపాలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కూనపరాజు కృష్ణంరాజు, డాక్టర్ జీవీఎస్ఎన్ రాజు, వర్మ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పిఆర్కే వర్మ, శ్రీదేవి దంపతులు, డాక్టర్ రంగప్రసాద్ రాజు, డాక్టర్ సోమరాజు, డాక్టర్ రఘువీర్, డాక్టర్ ఐశ్వర్య దంపతులు, డాక్టర్ వేగస్ రామకృష్ణంరాజు, డాక్టర్ గోపాలకృష్ణంరాజు, డాక్టర్ ఏ శివశంకర్ తదితర వైద్య ప్రముఖులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయి ముచ్చటించారు. వీరితో పాటు విద్యావేత్తలు, ఇతర సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులైన డిఎన్ఆర్ కాలేజీ పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, పాలకవర్గ సభ్యులు గన్నాబతుల కుమార్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ జగపతిరాజు, ఎస్ఆర్కేఆర్ కాలేజీ ప్రొఫెసర్ గన్నాబతుల పద్మారావు, ఇంటర్మీడియట్ బోర్డు రిటైర్డ్ ఆర్జేడీ ఏ నరసింహరాజు, వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ మహేష్, లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ సిహెచ్ కృష్ణంరాజును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కలిసి మాట్లాడారు. ఈ పర్యటన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గారి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, బీజేపీ భీమవరం పట్టణ అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సుభాష్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ టీవీవీ ప్రసాద్ జన్మదిన వేడుకలను భీమవరం బల్సమూడులోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల వద్ద శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో పుట్టినరోజు కేక్ కట్ చేసి చెవిటి మూగ విద్యార్థులకు విద్యా సామాగ్రి, ఆహార పదార్థాలను భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీవీవీ ప్రసాద్ను అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ క్రియాశీల నాయకునిగా ఎటువంటి పదవులను ఆశించకుండా నిస్వార్థంతో పనిచేస్తూ బదిర విద్యార్థులకు విద్యా సామాగ్రి, ఆహార పదార్థాలు అందించినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామరాజు, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆరెడ్డి ప్రకాష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, టీడీపీ మాజీ కౌన్సిలర్ మైలాబత్తుల ఐజాక్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు అంగర వెంకటేశ్వరరావు, పడమట సోమేశ్వరరావు, పాల రామకృష్ణ, కోళ్ల చిన్న సీతారాం, మల్లుల పరమేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలలో ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా చాలా సంతోషం. కుటుంబానికి, ఫ్యామిలీకి, బంధువులకే పరిమితం కాకుండా ఒక మంచి ఆశయంతో, ఆలోచనతో పిల్లలందరి సమక్షంలో పిల్లలకు అవసరమైన స్కూల్లో ఏం అవసరం అనేది బుక్స్ కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, యోగా మ్యాట్లు, బాల్స్, పిల్లలకు అవసరమైన అన్ని కూడా చాలా చక్కగా సమకూర్చి ఆయన పుట్టినరోజు మనందరి సమక్షంలో కుటుంబ సభ్యులే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఆయన బాగా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి మీటింగ్ రావడం జరుగుతుంది. ఆయన మన తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం తరఫున కూడా అందరి తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమాలు చేయాలి, సమాజానికి స్ఫూర్తినివ్వాలని ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాఠశాల కూడా ఈ బదిరా పాఠశాల రంగసాయి గారికి చైర్మన్ గా ఉండగా కూడా ఫస్ట్ ఇక్కడే ప్రయాణించాను నేను. ప్రతి ఇది కూడా ఎందుకంటే భగవంతుడు అందరినీ ఒకరా చూడడం, ఈ పిల్లలు ఎంతంత చిన్న పిల్లలు మనకి ఇక్కడికి వచ్చినప్పుడల్లా కళ్ళలో నీళ్లు వస్తాయి వెళ్ళి చూస్తే. అంత అమాయకంగా ఉండి చాలా తెలివైన పిల్లలు. వాళ్ళకి భగవంతుడు కొన్ని లోపాల వల్ల తల్లిదండ్రులకు దూరంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఈ రోజున ప్రసాద్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ఈ పాఠశాలకు మన అందరినీ తీసుకురావటం, ఈ ఆట వస్తువులు కానీ వాళ్ళకి అవసరమైన ఇవ్వటం కూడా చాలా చాలా అభినందనీయం. ప్రసాద్ గారు కూడా పేపర్ ప్రసాద్ గారు మీకు ఆయన చెప్పారు, పేపర్ అంటే ఎందుకంటారో అనుకునేదాన్ని నాకు అర్థమైంది కాదు. ఆయన ఈ మధ్యన చాలా చక్కగా పార్టీలో కూడా మళ్ళీ మీటింగ్ రావడం చాలా యాక్టివ్ గా కూడా ఉంటున్నారు. ఆయనకి మనందరి తరఫున భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. పార్టీలో కూడా మంచి ఇంపార్టెన్స్ రావాలని నాయకుడు ప్రసాద్ యొక్క పుట్టినరోజు వేడుకల్ని భీమవరంలో ఉన్నటువంటి డమ్ అండ్ డఫ్ స్కూల్ పిల్లలతో చేసుకోవడం చాలా అభినందనీయం. సీతారామలక్ష్మి గారు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు మొదటిసారిగా. దాని తర్వాత మా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో ఎంతో సరదాగా వాళ్ళ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ మోగా చెమటి పిల్లలు టీటీడీ దేవస్థానం వారు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. స్కూల్లో వచ్చి ఈ పిల్లలందరితోటి బయట వేస్ట్ గా ఖర్చు పెట్టుకోకుండా మరి ప్రసాద్ మంచి ఆలోచనతో ఇక్కడ పిల్లలకి కావాల్సిన పుస్తకాలు, ప్యాడ్స్, మరి ఆట వస్తువులు అన్ని కూడా వారికి అందజేసి ఎంతో ఉపయోగకరంగా కార్యక్రమం చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, మంచి జీవితాన్ని ఆ కుటుంబం అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి బదిర పాఠశాలలో మన ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, భీమవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు, సీనియర్ నాయకులు సారథి గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితోటి కలిసి ఇక్కడ పిల్లలకి ఆట వస్తువులు గాని, బిస్కెట్స్, చాక్లెట్స్ గాని అందరితోటి ఈ పుట్టినరోజు జరుపుకోవటం, మా అందరితోటి ఇక్కడ పిలిచి అందరినీ పిల్లలందరికీ ఇలాగా ధర్మకార్యాలు చేయటం చాలా సంతోషం. ఆయనకి బర్త్డే విషయం గారు, మెంటే పాదసారథి గారు, వాళ్ళ సీనియర్ నాయకులు అందరూ ఒకటే చెప్తారు. మాకు పుట్టినరోజు అయినప్పుడు ఇలా పిల్లలకి బుక్స్ గానీ, పుస్తకాలు గానీ, మళ్ళీ కేక్ కట్ చేసి వాళ్ళ సమక్షంలో మనం చేస్తే
వాళ్ళందరితో పాటు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందదాయకం అని చెప్తారు. పూర్తిగా ఈవేళ ప్రసాద్ గారి ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు ఆయన మనస్ఫూర్తిగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో పిల్ల పాపలతో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ చల్లగా ఉండాలని ఈశ్వర అల్లా ఈశ్వర ప్రసాద్ గారు ప్రతిరోజు మేము కలుస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా సమాజం గురించి మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అయిన తిరుపతికి అందరూ సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వెళ్తూ ఉంటారు. మా ప్రసాద్ 15 రోజులకి 2 సార్లు వెళ్ళి ఆశ్చర్యం లేదు. ఆ స్వామిని దర్శనం చేసుకొచ్చి ఆ లడ్లు మాకు పెడుతూ ఉంటాడు. మరి అతను ఆ పరమేశ్వరులకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఉన్నత పదవులు రావాలి. విధానం ముఖ్యంగా చిన్నపిల్లలతోటి ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళతో కలిసి చేసుకోవడం అనేది వాళ్ళకు స్ఫూర్తినివ్వడానికి, కానీ అందరం కూడా పెద్దలందరూ వచ్చేసి వీళ్ళందరూ ఆశీర్వదించడం ప్రసాద్ కన్నా ఈ పిల్లలందరూ కూడా మంచి శ్రీరామ రక్షణ ఉంటుందని భావిస్తూ సీతారామ లక్ష్మి గారు కానీ సారథి గారు కానీ ఆయన సేవను గుర్తించి ఆయనకు ప్రమోషన్ కూడా ఇప్పించిన ప్రయత్నం చేయమని ఇంత ఘనంగా బదిలీ పాఠశాలలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థుల ముందు జరుపుకోవడానికి మా నాన్నగారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఇక్కడ సుపరిచితులు, ఇక్కడ పెద్దలందరికీ చాలా కాలం పనిచేశారు. ఇక్కడ ఆ విధంగానే నేను ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఆ రోజుల్లో బాగా సేవలు అందించేవారు మా నాన్నగారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు 1982లో గ్రౌండ్ కి వచ్చినప్పుడు గ్రౌండ్ ఎదుర్కొంటే నివాసం ఉండేవాళ్ళం. మేడం గారు కూడా మా ఇంటి పక్కనే ఉండేవారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఈ రకంగా జరుపుకోవడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆడంబరాలకు చాలా దూరంగా ఉన్నాను. గత 3 సంవత్సరాల క్రితం చచ్చిపూర్తి చేయాలని మా అబ్బాయి అమ్మాయి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు అనుకోకుండా దురదృష్టవశాత్తు మా సోదరి మా అక్కగారు కాలం చేయడం జరిగింది. అంచేత అది వాయిదా పడడం జరిగింది. అప్పటి నుంచి మా పిల్లలు గొడవ చేస్తున్నారు, బాగా గ్రాండ్ చేసుకోవాలి ఎలాగని. నేను మన సోదరుడు సీతారాంతో మన చెప్పినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటది. మేడం గారు కూడా మంచి స్ఫూర్తి, రాంసాయి బాబాయ్ కూడా, ఐజాక్ బాబు గారు వీళ్ళంతా ఈ విధంగా సలహా ఇవ్వడం వల్ల ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా పెద్దనాన్నగారు అయినటువంటి మా నాన్నగారి అన్నగారు 2 అబ్బాయిలు కూడా పెద్ద అబ్బాయి తప్పండమ్ము, 2వ అబ్బాయి నచ్చుతో జన్మించడం జరిగింది. ఆ బాధలు ఏంటో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ విధంగా జరుపుకోవడానికి అదొక బలమైన కారణం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఆడంబరాలకు దూరంగా ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గానిక్ రైతు దగ్గరికి వెళ్ళి ఇంటి సామాన్లు కొనుక్కుంటూ స్పీకర్ ఫోన్ ఆన్ చేసి భువనేశ్వరి మేడం తోటి మన ఇంటి సామాగ్రి ఏం కావాలని అడుగుతున్నారు. అంచేత అంత సింపుల్. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మేడం గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు కదా అని ఆయిల్స్ అవి ఫ్రీగా ఇస్తారేమో, మీరు ఆ రైతుకి డబ్బు ఇచ్చి తీసుకురండి అని చెప్పారు. అది మా పార్టీలో నిబద్ధత. అలాగే మా మేడం గారు కూడా ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. నేను సేవే మార్గంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొనసాగుతామని అనడానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ పార్టీలో కూడా నిబద్ధత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గంటా తిమ్మూర్తులు కానీ, మన గొలగాం రమేష్ కానీ, ఇంకా బయటకు తెలియని చాలా మంది నాయకులు కూడా చాలా విధంగా అన్ని రకాలుగా సమాజానికి హితోధికంగా సేవలు అందిస్తూనే ఉంటారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే సేవ మార్గంగా భావిస్తారని చెప్పి న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం పుట్టినరోజు సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటరమణ అనే పేషెంట్ కు వీల్ చైర్ అనారోగ్యంతో ఉన్న చిన్నారికి 2000 ఖరీదైన మెడిసిన్ మిల్క్ పౌడర్ ను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు చేతుల మీదుగా అందజేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది యువకులకు శిక్షణ ఇస్తూ ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించిన షేక్ కాసిం పుట్టినరోజు సందర్భాన్ని సేవా కార్యక్రమాలుగా నిర్వహించుకుని అర్హులైన వారికి సహాయం అందించడం పలువురికి స్ఫూర్తినిస్తుందన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటరమణ అనే పేషెంట్ ఇబ్బందిని గ్రహించి వీల్ చైర్ రామవరం గ్రామానికి అనారోగ్యంతో ఉన్న చిన్నారికి అవసరమైన మెడిసిన్ మిల్క్ పౌడర్ ను కాసిం సౌజన్యంతో అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ రమేష్, మానవతా సంస్థ కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి బాబు, ఇందుకూరి శివాజీ వర్మ, కమజు శ్రీనివాస్, దాసి వరప్రసాద్, పెనుమసర వర్మ, రిచి, ఆర్కే, ఆసిఫ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇలాగా ఫిజికలీ ఛాలెంజ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, నడకకు కూడా ప్రాబ్లం గా ఉంటే వారికి వీల్ చైర్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. ఆయన లైఫ్ ఒక కొత్త బయటికి తిరిగే వీలు ఉండేటట్టుగా, సో అతన్ని కొంచెం మళ్ళీ పబ్లిక్ లో తిరిగే అవకాశం కల్పించినట్టుగా వీల్ చైర్ ఇవ్వడం. అనారోగ్యంతో బాధపడుతుంది చిన్న కూడా నెలకు వాళ్ళకు 2000 రూపాయలు వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటివి ఆ మిల్క్ పౌడర్ బాక్సెస్ ను కూడా కాశ్యం గారు ఇవ్వడం అంటే వాళ్ళకు కూడా పిల్లవాడికి మంచి లైఫ్ ఇచ్చేదానికి మంచి
ఆయన దాతృత్వానికి అది ఒక ఉదాహరణ. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఇంకా బాగా చేసుకుని 10 మందికి సేవ చేయాలని. ఇది ఒకటే కాకుండా క్రీడా రంగంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. భీమవరం టౌన్ లో 4 జిమ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఆయన రన్ చేస్తూ పేదలకి ఇలాగ సహకరించడం చాలా మంచిది. ఆధ్వర్యంలోనే నా పుట్టిన సందర్భంగా వీల్ చైర్ అడిగారు, బాబుకి మిల్క్ కప్ కూడా అడిగారు. మన డైనమిక్ డిఎస్పీ గారు, రఘువీర్ గారు చేతుల మీదుగా, లక్ష్మీ గారు, రమేష్ గారి చేతుల మీదుగా శ్రీరామ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఏంటంటే సార్ అంత బిజీగా ఉన్నా సరే ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేశారు. అలాగే నా జిమ్ కోచెస్ కి, అలాగే అల్లు శ్రీనివాస్ గారికి, వరం గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఇంకా ముందు సోషల్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టినరోజు సందర్భంగా భీమవరంలో తాడే రోడ్డు ఇందిరమ్మ కాలనీ చెందినటువంటి దేవరపల్లి వెంకటరమణ మనకు వచ్చినటువంటి కంప్లైంట్ పనిచేయట్లేదు. అతను ఒక ఇంటి వద్ద నిశ్చయంగా పడి ఉంటాడు. కనీసం బయటకు వచ్చే వీధులను తిరగడానికి అవసరమైనటువంటి వీల్ చైర్ కావాలని మమ్మల్ని అడిగారు. మేము వెంటనే శాంతి చెప్తాం. అతను పుట్టినరోజు సందర్భంగా అతని సౌజన్యంతో ఈ వెంకటరమణ వీల్ చైర్ కృష్ణా జిల్లా రామవరం గ్రామానికి చెందినటువంటి అమ్మాయి పేరు ప్రశాంతి. మరి వీళ్ళకి పుట్టినటువంటి యువత అవుతున్నటువంటి వ్యాఖ్యలు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 6 నెలల పాటు 2 రోజులకు ఒకసారి స్నానపోటీ తప్ప సుమారు 2 నెలలు కలిగి ఉంటుంది. మరి దీన్ని 2 రోజులు 3 రోజులు వాడాలంటే ఇది చాలా కష్టమైంది. కాబట్టి ఎంతమంది 10 మంది డాక్టర్ సహకారం ఇచ్చారు. ఈరోజు కాకుండా వాళ్ళు కూడా ఒక మిల్క్ పౌడర్ మెడికల్ ఇవ్వడం జరిగింది. పుట్టినరోజు వేడుకలకి ఇలా సేవా కార్యక్రమాలుగా నిర్వహించుకుంటాం. సమాజంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. యువతకి స్ఫూర్తి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే మా డిఎస్పీ గారు కూడా మంచి ప్రోత్సాహం అందించారు. మరి ఈ కార్యక్రమంలో వారి చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పేసి అనుకుని మరి వెంకటరమణకి వీల్ చైరు, మరి పాపకి మిల్క్ పౌడర్ అనేది ఇవ్వడం జరిగింది. దాతలలో ఇటువంటి కార్యక్రమాలకు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు సాయం కూడా చేయొచ్చు. మా డిఎస్పీ రఘువీర్ విష్ణు గారికి, శ్రీ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా కార్యక్రమంకి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో క్రీడా రంగంలో మంచి అభివృద్ధి సాధించాలని చెప్పేసి ఆయన శుభాకాంక్షలు. అన్నవరం పట్టణం శ్రీరాంపురంలోని సుబ్బారాయుడు గుడి కళ్యాణ మండపంలో శ్రీ రామలింగేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం ప్రథమ సమావేశం జరిగింది. ఈ సభకు సంఘం అధ్యక్షులు గుండు నాగసత్య వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ఏర్పాటు చేసిన ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. సంఘం కార్యదర్శి తాడేపల్లి రంగ నరసింహమూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలు, పేద విద్యార్థులకు చేయబోయే కార్యక్రమాలను తెలియజేశారు. ప్రముఖ న్యాయవాది తాడిమల్లి నరసింహం, టీటీడీ ఆస్థాన జ్యోతిష పండితులు తంగిరాల కృష్ణప్రసాద్ సిద్ధాంతి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ సంఘం అభివృద్ధికి పలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జిల్లా న్యాయాధికారి ప్రయాగ చిరంజీవి శర్మ, ప్రముఖ వైద్యులు వి సందీప్, ఏ అశ్విని కుమార్, కెఎస్ గోపీనాథ్, భీమవరం వేద పరిషత్ కార్యదర్శి న్యాయవాది జోసుల వెంకట రామకృష్ణను సత్కరించారు. సభలో గునుపూడి బ్రాహ్మణ సంఘ నాయకులు, పట్టణంలోని వివిధ దేవాలయాల ధర్మకర్తల మండలిలోని బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొని సంఘం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు. సభలో శ్రీరామలింగేశ్వర బ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అప్పట్లో 1,20,000 రూపాయలు అయింది అమౌంట్. చెప్పారు బుద్ధి గారు మీరు బాగా వచ్చారు పేషెంట్ చెప్పండి అందిస్తాం. కాబట్టి వారు ఒక 40,000 రూపాయలు అని చెప్తే ఎక్కడ 1,05,000 ఎక్కడ 40,000 సరే వేసుకోండి అని చెప్పి వాళ్ళతో పేషెంట్ వాళ్ళతో చెప్పారు 40,000 మంచి మిగతా నేను మాట్లాడతాను. బుద్ధి గారు నేను అది కూడా ఇచ్చే పరిస్థితి కాదు. ఏదో 5,000 10,000 మంది ఇస్తాం కానీ 1,05,000 ఏమంటే 20,000 చెప్తే డాక్టర్ గారితో చెప్తే వాళ్ళ పరిస్థితి చెప్పగానే బుద్ధి గారు వాళ్ళ పరిస్థితి చెప్పారు కదా, అసలు డబ్బులు ఏమవుతుంది కాబట్టి మన సాటి వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి చెప్పారు కాబట్టి డబ్బులు ఏం తీసుకోవద్దు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన సంఘం తరఫున కానీ మన బ్రాహ్మణులు ఎవరైనా చెప్పినా కానీ ఆయన చాలా ఇప్పటికి కూడా ఫోన్ చేసి చెబుతూ ఉంటారు. మన వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పండి, మన ఆర్థికంగా సాయం చేద్దాం, హాస్పిటల్ తెచ్చే కూడా నేను కూడా చాలా మంచి హెల్ప్ చేద్దాం. మన సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే కాకుండా కొన్ని మన సంఘం మీద, మన కమ్యూనిటీ మీద దాడి జరుగుతూ ఉంటుంది సమాజంలో. లేటెస్ట్ గా మన మతకృష్ణ మాదిగ గారు కూడా చాలా ఈ సంఘ మన బ్రాహ్మణులు ఉద్దేశించి అనేక రకాలుగా నీచంగా ఆయన మాట్లాడుతూ జరిగింది. వెంటనే స్పందించి మన గురుకుల శివాలయం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1 టౌన్ 2 టౌన్ నుంచి అందరి దగ్గర ఖరీదు చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, దాని యొక్క రెస్పాన్స్ మొత్తం అన్ని జిల్లాలో కూడా అది వెళ్ళి చాలా బాగా మనకి పేరు కూడా వచ్చింది. మేము ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా మీ సంఘానికి తెలియజేసేది ఏంటంటే కేవలం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ
మన కమ్యూనిటీ పరంగా ఎవరైనా మన వర్గం మీద కనుక కించెత్తు దాడి జరిగినా వెంటనే స్పందించాలని చెప్పి మాతో సహకరించాలని చెప్పి మా అందరి తరఫున ఈ అది విస్తృతవడంతో కుటుంబంలో దీని యొక్క అవసరం పెరుగుగా ఉంది కనుక ఇక్కడ స్థాపించడం జరిగింది కాదు. నేను వేరు కాదు, మనం అంతా ఒకటే. నిర్మాణానికి నగరానికి సంబంధించి అందరూ ఒకటే. మీరు ఏదైనా రిక్వెస్ట్ చేస్తే మీకు వస్తారు, మీరేమైనా రిక్వెస్ట్ చేస్తే మేము వస్తాం. మనం మీరు చుట్టుపక్కల పాలకొల్లు ఉండి అతిరి ప్రతి చోట కూడా బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు కళ్యాణంలో మినీ కళ్యాణ మండపం సరే ఉంది. ఇప్పుడు పరస్పరం పూర్వం నుంచి సంఘం ఏర్పడింది కాబట్టి ఇరువురు కలిసి తక్షణమే ప్రభుత్వ అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ గారికి చేసుకోవడం సంతోష్ గారు ఇక్కడ కాబట్టి ఎమ్మెల్యే ద్వారా మనందరికీ కలిపి ఒక 10 సెంట్లు 5 సెంట్లు మనం దాన్ని ప్రయత్నం చేసి నాకు కర్ణాటక సంఘం గురించి సుమారుగా నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ ఫైల్ పట్టు తిరుగుతున్నారు. మాకు కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ ఫైల్ మాత్రం అంటే మన గ్రామంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎక్కడ లోపం దీన్ని ఒకసారి బ్రాహ్మణ పెద్దలు అసలు ఈ ఫైల్ ఎవరికి ఈ ఫైల్ దీని పరిస్థితి ఏంటి, దీని స్థితిగతులు ఏంటి, ఇవాళ 10 కోట్ల రూపాయల సైట్ రూపాయి కాదు 2 రూపాయలు కాదు వీరు ఆనాటి నుంచి ఈనాడు ఆయన ఒక్కరే పట్టుకుని తిరుగుతున్నారు. ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు 2 సంఘాలు వచ్చినాయి. ఈ సంఘాలతో మాట్లాడుకొని ఈ ఫైల్స్ వారికి అందివ్వడమా వీళ్ళు ఏదే ఒంటరి పోరాటం ప్రస్తుత రోజుల్లో దానికి బలం ఉండదు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద విలేజ్లో కూడా మన కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఇంత పెద్ద మహానగరం పశ్చిమ హెడ్ క్వార్టర్ 10 కోట్ల రూపాయల సైటు ఎవరికో అలా నీరుగా చేశారు. ఎవరు కూడా పట్టి పట్టడానికి ఎంతో మంది పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతో మంది మేధావులు ఉన్నారు ఇక్కడ. ఎవరు మాట్లాడే ఎందుకంటే మనం ఒకసారి బ్రాహ్మణులుగా కూర్చొని దాని మీద మేధాశక్తి ఉపయోగిస్తే అది మనకి పని తక్షణ అవుతుంది. మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మీ వెనకాల ఉంటారు, మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఉండేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఎప్పుడవుతుంది? అది కొన్నింటిని మాకున్నటువంటి వాటిని పక్కన పెట్టేసి ఆ ఫైల్ గురించి ఆలోచనలోనే ఎందుకంటే అవసరమైతే 2 టన్ 1 టన్ బ్రాహ్మణ సంఘాలు కలిసి ఆ సైడ్ దగ్గర కూర్చొని టెంట్ వేసి కూర్చుంటాం. ఆదివారం ఉదయం 10 గంటలకి రాజమండ్రి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మనందరినీ కూడా వారు రాష్ట్రంలో వచ్చి ఆహ్వానించారు. మన మెంబర్స్ కూడా చాలా వరకు అంటే మ్యాక్సిమం నెంబర్ మనం ఆ సభని సక్సెస్ చేయగలిగితే మన అందరి డిమాండ్స్ గవర్నమెంట్ నుంచి మనం సాధించడం. కాబట్టి మన గౌరవ మన బలం అని పెట్టారు. మన గౌరవం చూపితే మన బలం చూపించగలుగుతాం. 102వ పట్టణంలో వెంకటేశ్వర ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి పేరు మీదుగా శ్రీ రామలింగేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం ఈ రోజు ఏర్పడింది. దానికి సంబంధించి సభా కార్యక్రమం జరిగింది. సంఘం ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణ అవసరాల్లో ఉన్న వారికి ఆదుకోవడానికి, వారికి ఏ రకమైన సహాయం కావాల్సి వచ్చినా మా సంఘం తరఫున వారికి సహాయ సహకారాలు అందజేసి వారికి మేము ఉన్నామని ఒక భరోసా కల్పించడం ఈ సంఘ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మేము సీనియర్ సిటిజన్స్ వాళ్ళ అవసరాలు కూడా గమనించి వారికి కూడా తగిన వైద్య సదుపాయాలు కానీ లేదా వారికి కావాల్సిన వ్యవహారాల్లో మేము మా సహాయ సహకారాలు అందించి సంఘం తరఫున సేవ చేయాలని అనుకుంటున్నాం. విద్యార్థులకి విద్యార్థులకి అందరికీ కూడా మా సంఘం తరఫున సహాయ సహకారాలు అందజేసి వారి అభ్యున్నతికి వాళ్ళ పురోభివృద్ధికి తోడ్పడడానికి వారికి చేయూతనివ్వడానికి ఈ సంఘం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.